4వ 12వ పత్రిక. దేవుని వాక్యం ఈరోజు మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలలోని మహాజ్ఞానం వాక్యం సజీవమైనది. అదేదో పేపర్ మీద వ్రాయబడిన ముద్రించబడిన నల్లక్షరాలు అనుకుంటున్నారా? కాదర్రవి, అవి కాదు. జీవము గల దేవుని మాటలవి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణం రక్తం, బాగా వినండి, దేహమునకు ప్రాణం రక్తం, ప్రాణం ఆత్మ అంటే దేవుని భాగంలోకి వెళ్తుందట. అది ఆత్మ. ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఈ వినబడుతున్న మాట దేహములోనికి ప్రవేశించడం వరకే శాస్త్రం కనుగొంది. ఇప్పుడు మీరు చూశారు, DNA కేంద్రక స్థానం వరకు వెళ్ళి ఆగిపోయింది, మళ్ళీ బ్యాక్ అయిపోయింది. కానీ నేను చెబుతున్న ఈ మాట, దేవుడు రాయించిన ఈ మాట, ప్రాణము దేహంలోకి, ఆత్మ ఆత్మలోకి వెళ్ళాలా? ఆత్మలోకి వెళ్ళాలి.